హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా చార్వాకుని గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షి, నారద మహర్షి, దేవల మహర్షి శ్రీకృష్ణుల వారు చెప్పిన మాటలతో తన శోకమును వదిలిపెట్టిన ధర్మరాజుకు రాజ్యపాలన పట్ల ఆసక్తి కలిగింది. ధర్మరాజు ఆ మునులందరికీ ప్రదక్షిణం చేసి నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. తరువాత ఆ మునులు తమ తమ స్థానములకు వెళ్ళారు. తరువాత ధర్మరాజు దేవతలను, బ్రాహ్మణులను పూజించారు. తన దర్శనం కోసం వేచి ఉన్న సామంతరాజులను కలుసుకున్నారు. వారు ఇచ్చిన కానుకలను స్వీకరించారు. మరునాడు వేకువనే లేచి అభ్యంగనమాచరించి తెల్లని వస్త్రములు, విలువైన నగలు అలంకరించుకున్నారు. 16 తెల్లని గుర్రములు కట్టిన రథమును అధిరోహించారు. భీముడు సారథి స్థానంలో కూర్చున్నారు. అర్జునుడు వెనక నిలబడి తెల్ల గొడుగు పట్టుకున్నారు. నకుల సహదేవులు వింజామరలు వీస్తున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకి పక్కన ఉన్నారు. వాద్యఘోష మిన్నుముట్టింది. విదురుడు, కుంతీదేవి, ఇతర అంతఃపుర స్త్రీజనములు వారి వారికి ఉచితమైన వాహనములలో, పల్లకిల్లో వస్తున్నారు. సామంతరాజులు తమ తమ సైన్యములతో అన్ని పక్కల నుండి అనుసరిస్తున్నారు. ఈ ప్రకారంగా ధర్మరాజు హస్తినాపురానికి పయనమయ్యారు. వంది మాగధులు ధర్మరాజు గుణగణాలను, కురువంశ చరిత్రను కీర్తిస్తున్నారు. వేద పండితులు వేద పఠనం చేస్తున్నారు. ఆ ప్రకారంగా ధర్మరాజు హస్తినాపుర ప్రవేశం చేశారు. హస్తినాపుర ప్రజలు అంతకుముందే నగరమును పచ్చని తోరణములతో అలంకరించారు. అరటి చెట్లు గుమ్మములకు కట్టారు. పూర్ణ కలశములు ఇంటి ముందు అలంకరించారు. కస్తూరితో కల్లాపు చల్లి ముత్యాల ముగ్గులతో తీర్చిదిద్దారు. ఆబాల గోపాలము నూతన వస్త్రములు ధరించారు. అంతటా పండగ వాతావరణం నెలకొంది. ధర్మరాజు రాజవీధిలో ప్రవేశించారు. ధర్మరాజును చూచి హస్తినాపుర వాసులు తమలో తాము ఇలా అనుకుంటున్నారు: నలుదిక్కులు రాజులను జయించిన అదాచ శత్రువు ఇతడే. రాజసూయ యాగం చేసి బ్రాహ్మణులకు ధన కనక రత్నములు దానముగా ఇచ్చినది ఇతడే. సత్యమునే నిత్యవ్రతముగా పాలించున్నది ఇతడే. ధర్మనిరతుడు అని చెప్పతగ్గవాడు అతడొక్కడే. శత్రురాజులను జయించి విజయలక్ష్మిని వరించినది ఇతడే అని ధర్మరాజును పొగుడుతున్నారు. మరికొంతమంది భీమార్జున, నకుల సహదేవులను పొగుడుతున్నారు. వారి పొగడ్తలు మిన్ను ముడుతున్నాయి. వ్రతములు చేయడంలోనూ, అదృష్టంలోనూ, ధైర్యములోనూ ద్రౌపదిని మించిన మహాపతివ్రత మరొకరు లేరు అని అనుకుంటున్నారు. అప్పుడు ధర్మరాజు రాజమందిర ద్వారం దగ్గరకు వచ్చారు. బ్రాహ్మణులు, పుణ్యస్త్రీలు శోభనా ద్రవ్యములతో ఎదురు వచ్చారు. వారు ఇచ్చినవి పుచ్చుకొనుచు ధర్మరాజు గజశాల దగ్గర తన రథమును దిగారు. పురోహితులు వారైన ధౌమ్యుడు, పెదనాన్న ధృతరాష్ట్రుడు మున్నగు వారితో సహా అంతఃపురం ప్రవేశించారు. గృహదేవతలకు పూజలు చేశారు. తర్వాత బయటకు వచ్చారు. నగర దేవతలకు పూజలు చేశారు. బ్రాహ్మణ సంఘములను పిలిపించారు. వారికి బంగారము, గోవులు దానంగా ఇచ్చారు. వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. ఆ సమయంలో సుయోధనునికి మిత్రుడైన చార్వాకుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో వచ్చారు. తక్కిన బ్రాహ్మణులతో కలిసిపోయి ధర్మరాజుతో ఇలా అన్నారు: ఓ ధర్మరాజ, సకల బ్రాహ్మణులు నన్ను తమ ప్రతినిధిగా పంపారు. వారి సందేశం విను. మహాపాపములు చేసిన వాడు ఇతడేమి రాజు. తండ్రులను, అన్నలను, తమ్ములను, పుత్రులను శంక లేకుండా చంపాడు. విద్య నేర్పిన గురువు అని కూడా చూడకుండా ద్రోణుణ్ణి చంపాడు. వీడి జన్మ ఎందుకు? కాల్చన.
ఈ ప్రకారంగా అందరూ నిన్ను అసహించుకుంటున్నారు. ఇంకా నీకు ఈ రాజ్యం ఎందుకు? బంధువులందరినీ చంపి రాజభోగాలను అనుభవిస్తున్నావా? నీకు మహాపాపం చుట్టుకుంటుంది అని పలికాడు. చార్వాకుని మాటలు విన్న బ్రాహ్మణులు ఒకరి మొహం ఒకరు చూచుకున్నారు. ధర్మరాజు వారి వంక చూచి చేతులు జోడించి, బ్రాహ్మణోత్తములారా, నేను మీకు మొక్కు వేడుకుంటున్నాను. నన్ను మీరు నిందించకండి, ఆదరించండి. వ్యాసుడు, నారదుడు మొదలగు మహామునులు ఆజ్ఞాపిస్తేనే నేను ఈ రాజ్యపాలనకు ఒప్పుకున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, మహారాజా, ఈ మాటలు మావి కావు, ఎలా వచ్చాయో తెలియడం లేదు. నీవు ఉత్తమ క్షత్రియ ధర్మంతో సముపార్జించిన ఈ రాజ్యలక్ష్మి సుస్థిరతను పొందుతుంది అని ఆశీర్వదించారు. వెంటనే చార్వాకుని వంక చూచారు. దివ్య దృష్టితో అతడు సుయోధనుని అనూయాయుడు అని తెలుసుకున్నారు. మహారాజా, వీడు బ్రాహ్మణుడు కాదు, సుయోధనుడి మిత్రుడగు రాక్షసుడు. కపట సన్యాసి వేషంలో వచ్చాడు. మిమ్మల్ని అనరాని మాటలన్నాడు. వీడు కుక్కలాగా మురిగిన మాత్రాన మీ కీర్తికి కలంకం కలుగుతుందా? ధర్మాత్ములకు నీ తమ్ముల సహాయంతో ఈ సామ్రాజ్యలక్ష్మిని చేపట్టము అని పలికారు. వెంటనే ఆ బ్రాహ్మణులంతా ఆ చార్వాకుని చూచి ఒక్కసారి హుంకరించారు. ఆ హుంకారానికి వాడు భయంకరమైన తన నిజస్వరూపం ధరించి భస్మం అయిపోయాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణులందరినీ ఆదరించి పంపించారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతో ఇలా అన్నారు. ధర్మనందన, కృతయుగంలో చార్వాకుడు అనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆ చార్వాకుడు తనకు సకల భూతముల వలన భయం లేకుండా వరం ఇమ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీవు బ్రాహ్మణులకు ఇష్టం లేని పనులు చేయవద్దు, వాళ్లకు కోపం తెప్పించవద్దు, అలా చేసిన నాడు నీకు అదే ఆఖరి రోజు అని ఆ రాక్షసుడు కోరిన వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా బ్రహ్మదేవుని వలన వరం పొంది ఆ చార్వాకుడు దేవతలను బాధించసాగాడు. వారందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి చార్వాకుని నుండి తమను రక్షించమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారిని చూచి, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకని నేను తగిన ఏర్పాటు ముందే చేశాను. ద్వాపర యుగంలో సుయోధనుడు అనే రాజుకు ఈ చార్వాకుడు మిత్రుడుగా ఉంటాడు. అప్పుడు ఈ చార్వాకుడు బ్రాహ్మణులకు మనోవ్యధ కలిగించే పనులు చేస్తాడు. ఆ కారణంగా వారి కోపమునకు బలై భస్మమైపోతాడు అని చెప్పాడు. ఆ ప్రకారంగానే ఆ రాక్షసుడు నేడు ఇక్కడికి వచ్చాడు, బ్రాహ్మణుల కోపానికి బలైపోయాడు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నారు. ధర్మరాజా, నిన్ను ఎదిరించిన వారిని నాశనం చేయి, ప్రజలను కన్న బిడ్డల వలె పాలించు, బ్రాహ్మణులను ఆదరించు, సమస్త బంధువులు ఆశ్రితులు సుఖంగా ఉండేటట్టు చూడు, కురు సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడివి కమ్ము అని పలికారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం ప్రథమ ఆశ్వాసంలోని చార్వాకుని వృత్తాంతం. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.